తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు దురాజ్పల్లి జాతర. యాదవుల ఆరాధ్య దైవంగా పిలుచుకునే పెద్దగట్టు జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్ల కోసం 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. యాదవుల ఇష్టదైవం దురాజ్పల్లి జాతరపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. సూర్యాపేట జిల్లానికి అతి సమీపంలో ఉన్న దురాజుపల్లిలో జరిగే ఈ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని, ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్పల్లిగా పేరొందినట్లు భక్తుల నమ్మకం. లింగమతుల స్వామి యాదవుల ఆరాధ్య దైవం. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జరగనుండడంతో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతరకు ఒకరోజు ముందే ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జలు కుట్టిన లాగులు ధరించి కాళ్లకు గజ్జలు, చేతిలో అవసరాలు పట్టుకుని ఢిల్లం భల్లెం శబ్దాల నడుమ లయబద్ధంగా నడుస్తూ ఓలింగా ఓలింగా అంటూ హోరెత్తిస్తారు. 300 సంవత్సరాల సంధి జాతర మంచిగా నడుస్తుంది. రాను రాను రోజువారీగా కూడా నడుస్తుందండి. మంచిగా కోరుకున్న వాళ్ళకు మంచిగా కొడుకులు ఉద్యోగాలు, లేని వాళ్ళకు ఉద్యోగాలు అన్నీ మంచిగా నడుస్తుంది. దేవుడు ఏది మొక్కున్నా ఆ కోరికలు అయితే నెరవేరుతున్నాయి. ఎక్కడెక్కడ జనం మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇంత దూరం నుంచి వస్తారు. జాతర మాత్రం 20 నుంచి 20 లక్షల మంది దాకా వస్తారు. రోజు వారు జరగబట్టికి ఆడికి కిక్కరైపోతుంది. 30 లక్షల మంది చిల్లర వస్తారు, కానీ తక్కువ రారు. మహిళలు తడిబట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మందగంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. దేవుడికి బలిచ్చేందుకు గొర్రె, పొట్టేళ్లను తీసుకొస్తారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రె, పొట్టేళ్లకు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి దేవుడు ఉన్న దిక్కు వైపు వదిలేస్తారు. గొర్రె జల్తీ ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమతుడు సహచౌడేశ్వరి లేదా చౌడమ్మ, చాముండేశ్వరి, గంగా భవాని, యలమంచమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యాల దేవుళ్లకు పూజ చేస్తారు. లింగమతుడు శాకాహారి కావడంతో ఆయనకు శాకాహార నైవేద్యం సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతు బలితో మొక్కులు చెల్లిస్తారు. 16 నుండి 20వ తారీఖు వరకు జరుగు శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర. నేను పూలదండ చైర్మన్, లింగమంతుల స్వామి దేవస్థానం. ఈ నెల జరగబోయే జాతర రాష్ట్రంలోనే సమ్మక్క సారలమ్మ తర్వాత రెండవ అతిపెద్ద జాతర. ఇది యాదవులకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ లింగమంతుల స్వామి శివయ్య వారు యాదవులతో పాటు అనేక వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా ఈ లింగమంతుల స్వామిని జరుపుకుంటారు. పెద్దగట్టు జాతర 5 రోజుల పాటు ఘనంగా జరగనుంది. శనివారం మధ్యాహ్నం మూల విరాట్ కు అలంకరణ ప్రారంభిస్తారు. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మపల్లికి తీసుకురాగా సూర్యాపేట నుంచి మరకతోరణం, ఇతర ఆభరణాలు తీసుకువచ్చి అలంకరిస్తారు. జాతర జరిగే తొలి రోజు భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. సాంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి లోపే ఇక్కడకు చేరుకుంటారు. ఇక రెండో రోజు యాదవ పూజారులు పోలు ముంతలు, బొట్లు, కంకణ అలంకరణలు చేస్తారు. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకొని లింగమంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. మిగతా దేవతలకు జంతు బలులు సమర్పిస్తారు. మూడో రోజున చంద్రపట్నం వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి 4 వైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. 4వ రోజు దిష్టి పూజ రోజు పెట్టిన దేవర పెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి అక్కడ నిలుపుతారు. దానిని తర్వాత వచ్చే జాతరకు తీసుకువస్తారు. 5వ రోజు మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మరకతోరణం తొలగిస్తారు. ఇలా 5 రోజుల పాటు ఈ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నెల 20తో పాటు ముగుస్తుంది. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజుతో ముగించి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. శానిటేషన్ విషయం అయితే మంచినీటి వసతి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ నిమగ్నమై అన్ని ఏర్పాట్లు మున్సిపాలిటీ నుంచి కూడా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జాతర యొక్క ప్రధాన ఉద్దేశం
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శ్రీ మాఘశుద్ధ పౌర్ణమి నాడు జరుగుతుంది ఈ జాతర. మాఘశుద్ధ పౌర్ణమి నాడు నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు భక్తులు దాదాపు 25 లక్షల నుండి 30 లక్షల ప్రజలు మన ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా చుట్టుపక్కల 4 రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు భక్తులందరూ. పెద్దగట్టు జాతర ఏర్పాట్ల కోసం 5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. జిల్లా ప్రజల తరపున సీఎం రేవంత్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.